హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్ని. వెల్కమ్ టు బట్లస్ కిచెన్. ఈరోజు మనం పెసరవకాయ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఇలా దోరగా వేయించి పెట్టుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చళ్ళు ఉప్పు, 4 వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒలుచుకున్నాను. అలాగే ఒక పెద్ద కప్పు కారం, 2 స్పూన్లు మెంతిపిండి అండి, వేయించి పొడి చేసుకున్న పౌడర్ అది. అలాగే 4 మామిడికాయలు శుభ్రంగా కడిగి మనం చక్కగా తుడుచుకొని తడి లేకుండా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి కోసం, పెసరావకాయ కోసం ముందుగా నేను పెసరపప్పును అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది మనకి మెత్తగా గ్రైండ్ అవ్వాలండి. మనం ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత పలుకులు లేకుండా చక్కగా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు నేను పెసరావకాయ ఎందుట్లో కలుపుతున్నానో అందుట్లోనే ఈ ఎల్లుల్లిపాయలు వేసి మనం చపాతీ చేసుకునే కర్రతో కచ్చాపచ్చాగా దంచుకున్నాను. అందులోనే కారం, ఉప్పు, మెంతిపిండి, అలాగే కొంచెం పసుపు, అలాగే పెసరపప్పు మనం పౌడర్ చేసుకున్నాం కదా అది అన్నీ వేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటాను. ఇది పచ్చళ్ళు ఉప్పు కదండి, అక్కడక్కడ గడ్డలుగా ఉంది. అందుకోసమని నేను చపాతీ కర్ర తీసుకొని ఇలా చక్కగా మ్యాష్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ గడ్డలు ఉంటుందేమోనని ఇప్పుడే నేను మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముక్కలు వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని దానిపైన ఆయిల్ వేసుకున్నామండి. ముక్కల పైన మనం పల్లి నూనె వేసుకొని చక్కగా వాటికి ముక్కకి నూనె పట్టిస్తే అప్పుడు మనం కారం అవన్నీ కలిపినప్పుడు చక్కగా ముక్కకు పడతాయండి. పట్టి ముక్క గట్టిగా ఉండి చక్కగా మనం తినేటప్పుడు క్రంచీగా తగులుకుంటా ఈ కారం, ఉప్పు అన్నీ పట్టి చక్కగా మనకి ముక్క అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పెసరావకాయ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. కమ్మగా ఉంటుంది. ఈ వేసవికాలంలో మనకి ఆవకాయ అంటే వేడి చేస్తుందని భయపడతారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది 1 నెల అయితే ఉంటుందండి. ఈ ముక్కలు టెంక పట్టలేదు కాబట్టి 1 నెల అయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే 3 నెలలు ఉంటుందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇది ఒక డబ్బాకైతే తీసుకుంటున్నాను. తర్వాత 3వ రోజు తర్వాత మళ్ళీ మనం చక్కగా ఒకసారి తీసి కలుపుకొని ఉప్పు కానీ ఏమన్నా తగ్గినాయా చూసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 3వ రోజు అండి. నేను ఇప్పుడు 3వ రోజు కలుపుకొని మీకు చూపిస్తున్నాను. చూసారా, పెసరపప్పు చక్కగా మిక్స్ అయిపోయి గుజ్జుగా చాలా టేస్టీగా పుల్లగా కారం బాగుందండి. చాలా రుచిగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.